వైసీపీ 4వ జాబితా త్వరలో వెల్లడి కానుండడంతో పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే కొందరు నేతలు సీఎంఓ ఆఫీసుకు క్యూ కట్టారు. మొదటి 3 జాబితాల్లో చోటు దక్కని వారిలో కొందరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని విడిచి మరో నియోజకవర్గానికి వెళ్లడం ఇష్టం లేని నేతలు బాహటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. దీంతో అలక నేతలను బుజ్జగించే పనిలో పార్టీ పెద్దలు నిమగ్నమయ్యారు. ఇదే తుది జాబితా కాదని, ఎన్నికలు సమీపించే నాటికి మార్పు చేర్పులు ఉండే అవకాశం ఉందనే సంకేతాలు వినిపించడంతో నేతల్లో కలవరం మొదలైంది. జగన్ వివిధ సెగ్మెంట్లలో వ్యతిరేకతను మూటగట్టుకున్న అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు. అలాగే మరికొందరికి స్థానభ్రంశం కల్పిస్తున్నారు. ఇప్పటికే 3 దఫాలుగా అభ్యర్థులను మార్చారు. మొదటి లిస్టులో 11 మంది, రెండో లిస్టులో 27 మంది, మూడో జాబితాలో 21 మందిని మార్చారు. 3 దఫాలుగా 59 మంది అభ్యర్థులను మార్చేశారు. మరో 10 మందితో కూడిన 4వ జాబితాను ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, వైసీపీకి సంబంధించినటువంటి 4వ జాబితాకు సంబంధించినటువంటి అంశంలో నేతల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతుందనే విధంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే జాబితా అయితే పూర్తి స్థాయిలో సిద్ధమైంది అనే విధంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ లిస్ట్ లో ఎవరున్నారు ఎవరు లేరు అనే దానికి సంబంధించినటువంటి అంశం పైన మాత్రం పూర్తిగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే అభ్యర్థిగా తమ ఆశిస్తున్నటువంటి వాళ్ళలో టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీనియర్ నేతలు కూడా అనేక మంది కూడా సీఎంఓకి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమందికి అయితే ఇప్పటికే సీఎంఓ నుంచి కూడా పిలుపులు అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 3వ జాబితాలో ఏదైతే 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి నిరాకరణ జరిగినటువంటి నేపథ్యంలో మొత్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే టెన్షన్ వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా మందికి అభ్యర్థులు తామే ఉంటామనే విధంగా అనుకున్నప్పటికీ కూడా ఊహించని పరిణామాల్లో వాళ్ళని తప్పించి వేరే వారిని అక్కడ బరిలో నిలుపుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 4వ లిస్ట్ లో కూడా తమ పేరు ఉంటుందా లేదా అనే విధంగా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే టెన్షన్ కి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికే కొంతమంది అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి మీరు పోటీలో ఉండటం లేదనే విధంగా కూడా కొంతమందికి చెప్పడం జరిగింది. వారితో పాటు ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళు కూడా అనేక మంది అయితే టెన్షన్ గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా తమకు గతంలో అవకాశం రానప్పుడు ఇప్పుడున్న అవకాశం వస్తుందనే విధంగా కూడా వాళ్ళైతే అనుకున్నటువంటి సిచ్యువేషన్ లో వారికి కూడా కొంతమంది ఎమ్మెల్సీలకు కూడా ఈసారి ఇవ్వట్లేదు, మీకు వేరే వారికి అంటే ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేగా ఈసారి అవకాశం వస్తుందని ఊహించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈసారి మీకు ఇవ్వట్లేదు, వేరే వారికి ఇస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా మాత్రం నేతలందరూ అయితే టెన్షన్ వాతావరణం గురవుతున్నారు. ప్రస్తుతం అయితే సామాజిక సమీకరణాల నేపథ్యం కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి అక్కడ కంపల్సరీగా తమ సామాజిక వర్గం ద్వారా తమకే సీటు వస్తుందని ఊహించినటువంటి నేతలకు కూడా ఈసారి షాక్ గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ కూడా మార్పులు చేసి గతంలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి కాకుండా నూతన సామాజిక వర్గానికి ఇవ్వాలనే విధంగా కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే కంపల్సరీ అనుకున్న వాళ్ళకు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం 4వ లిస్టు కోసం అనేక మంది నిన్న చూస్తే సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి కానీ మిగిలినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది కూడా సీఎంకు రావడం జరిగింది. నిన్న నరసరాపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కానీ అదేవిధంగా శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీనివాస్ గాని క్యాంపు కార్యాలయానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డితో ధనంజయ రెడ్డితో మంతనాలు కంటిన్యూగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమ వర్గం వారికి సీట్లు ఇవ్వాలి అనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఒకే అంశం సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే క్లియర్ గా వాళ్ళకైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమందికి అసలు సీట్లు ఇవ్వడానికి కూడా ఇష్టపడట్లేదు, వాళ్ళ పేర్లు కూడా చెప్పడానికి కూడా ఇష్టపడకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే సీఎంఓలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి 4వ విడతలో ఎవరి పేరు ముందేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలే కాదు ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో కూడా కీలకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి సిట్టింగ్ ఎంపీలకు కూడా మారుస్తున్నటువంటి పరిస్థితులు ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టు కూడా రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి 4వ విడతలో ఎంపీలకు సంబంధించి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా కొంత ప్రచారం జరుగుతున్నటువంటి మంత్రులు ఎంపీలు కూడా వాళ్ళు కూడా కొంత ఆందోళనకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం 4వ విడతకు సంబంధించి ఈ రోజు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో
ఇటు ఒక్కళ్ళైతే టెన్షన్ వాతావరణం అయితే వైసీపీ శ్రేణిలో కనిపిస్తుందని విధంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయి.